అన్ని గ్రామాలు తిరుగుతూ వచ్చాను. నగరికల్ వచ్చేసరికినే ఇనిమెట్ల గ్రామం రాజుపాలెం మండలంలో దౌర్జన్యకారులు వైసీపీ వాళ్ళు పోలింగ్ బూత్ ఆక్రమించుకోబోతున్నారని, అందరి క్యూలో ఉన్నటువంటి ఓటర్లందరినీ అసభ్యంగా తిడుతూ వాళ్ళు బెదిరిస్తున్నారని వార్త వస్తే నేను వెళ్ళాను. నేను పోలింగ్ బూత్ 60, 61, 62 వెళ్ళక దిగంగానే నా మీద దాడి మొదలుపెట్టాను. సో దాడిలో నేను దాంతో కొంచెం జాగ్రత్త పడి పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళాను. పోలింగ్ స్టేషన్లో కూడా అది రీసైక్లింగ్ అనమాట. ఒక్కడే కూర్చొని మిగతా ఓటర్లందరినీ కూడా ఓటు లాగేసుకొని వీడియో చేస్తున్నాడు. పోలింగ్ ఆఫీసర్ ఏం మాట్లాడట్లా. అలానే నేను వాళ్ళని అడుగుతున్నా ఇట్లా చేస్తున్నారని చెప్పి వెంటనే దౌర్జన్యం నెట్టుకొని వచ్చారు. తలుపు పగలగొట్టి పోలింగ్ స్టేషన్లోకి రావడం జరిగింది. తర్వాత అక్కడ నన్ను కుర్చీలో కూర్చున్నా. కుర్చీలోంచి పడేసి లాగటం, బట్టలు దించడం, కళ్ళద్దాలు పగిలిపోవడం, మొత్తం కళ్ళద్దాలు పగిలిపోయి ఎంత అసభ్యమైన బూతు, మ్యాన్ హ్యాండ్లింగు ఇవన్నీ జరిగాయి అనమాట. గంట సేపుడు కానీ పోలీసు రాలా. వచ్చిన తర్వాత బయటకు వచ్చా. పోలీసులు, సిఆర్పిఎఫ్ అందరూ ఉండగా ఈ అద్దాలు పగలగొట్టడం, అద్దాల నుంచి రాళ్ళు ఇస్తే వచ్చిన మీద దెబ్బ తగ్గట్టు గాయం ఏం జరిగినాయి. నాతో పాటు ఉన్నటువంటి నా సహచరులందరూ కూడా తీవ్రమైన గాయాలన్నమాట. అంత అసభ్య భాష 40 సంవత్సరాల కాలంలో ఎప్పుడు వినలేదు, చూడలేదు. ఇంత మార్గం అంటే నాకు అనిపిస్తుంది వైసీపీ ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలని ఆలోచన లేదు. ఇది కొన్ని రోజులు బట్టి అనుకుంటున్నాం. కాబట్టి దుర్మార్గం, దౌర్జన్యం, ఇలాంటి బెదిరింపులు, ఒత్తిళ్లు, దాడులు వీటితో గెలవాలనుకుంటున్నారు. మేము భయపడేవాళ్ళం కాదు, ఇట్లాంటి వాడు భయపడడం. కానీ ఎప్పుడు జరగలేదని కొంచెం బాధ అనిపిస్తుంది నాకు ఈ మొదటిసారి.